ఎస్ఐఆర్పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్లో ఎస్ఐఆర్ అంశంపై మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిగా వివరించాలని ఆయన సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలన, అవసరమైన పత్రాల సమర్పణ, అర్హులైన ప్రతి ఓటర్ పేరును జాబితాలో నమోదు చేసేలా కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ నిరంజన్ దాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ, ఈరోజు ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ, ఓటర్ నమోదు కార్యక్రమం మరి మెదక్ జిల్లాలో వేగవంతంగా నడుస్తుంది. అదేవిధంగా ఈరోజు చర్చలో భాగంగా మరి నర్సాపూర్ పట్టణంలో ఈ యొక్క ఓటర్ నమోదు ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది, ఏ వార్డులో ఎంత శాతం అయిందనే దాని మీద ఈరోజు బీజేపీ కార్యకర్తలము నాయకులం అందరం కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నా, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారికి కానీ విన్నపం ఏంటిదనంటే, మరి ఒకటే బిఎల్ఓ 3 వాళ్లకు వేయడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు కూడా ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతున్నాయో అవి సరిగా పంచలేదు. ఇంకా చాలా ఇళ్లలో కూడా ఫామ్స్ వెళ్ళడం లేదని చెప్పడం జరిగింది. మరి నేను ఎంఆర్ఓ గారికి ఒకటే కోరుతున్నా, మీరు ఏ బూత్కు ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క బిఎల్ఓను వేస్తే చాలా వేగవంతంగా అవుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎక్కడ కూడా కూర్చుండి ఈ యొక్క ఓటర్ నమోదు ప్రక్రియ చేసినట్టు మాకు దాఖలాలు వస్తలేవు. అదేవిధంగా నర్సాపూర్లో కూడా బీజేపీ పార్టీ నుంచి బిఎల్ఏ 2లను నియమించడం జరిగింది. కొన్ని వాళ్ళల్లో మరి బిఎల్ఏ 2లు కూడా సరిగా పని చేస్తలేరు. మరి వారికి కూడా తెలియడం ఏంటిదనంటే, మీరు వెంబడే ఈ యొక్క